సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే 2 జాబితాల్లో 128 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటన చేసింది టీడీపీ. పొత్తులో 144 స్థానాలు కేటాయించగా మొదటి జాబితాలో 94, రెండో జాబితాలో 34 పేర్లను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను మాత్రమే టీడీపీ ప్రకటించాల్సి ఉంది. ఆ అభ్యర్థుల జాబితాను ఈ నెల 17న లేదా తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక సీనియర్ స్థానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఎచ్చెర్ల, పలాస, మైలవరం, సర్వేపల్లి నియోజకవర్గాలపై చంద్రబాబు దృష్టి సారించారు. ఇదిలా ఉంటే మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ పని చేసుకోవాలని పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన నియోజకవర్గాలపై ఇవాళ రేపటిలోగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. లేని పక్షంలో చిల్లకలూరిపేటలో కూటమి ఉమ్మడి సభ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తే బాగుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. మరోవైపు అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని స్పీడప్ చేయాలని లోకేష్ సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 2 జాబితాలను ప్రకటించింది. మొదటి జాబితాలో 94 మంది, రెండో జాబితాలో 34 మంది, మొత్తం 128 మంది పేర్లను ప్రకటించింది. అయితే మరో 16 మంది పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా అనేక మంది సీనియర్లు ఈ తుది జాబితాలో ఏదైతే 16 మంది పేర్లు విడుదల చేయాలో అందులో ఉండటంతో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనే కసరత్తు నిర్వహిస్తున్నారు. ఎవరైతే సీనియర్లకు ఇబ్బందికరంగా ఉందో ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళందరితో ఆయన ఫోన్ లో కూడా మాట్లాడుతున్నారు. ప్రధానంగా సీనియర్లు ఇన్ఛార్జిగా ఉన్న ఎచ్చెర్లలో కళా వెంకట్రావు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో గౌతు శిరీష, విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి, అదేవిధంగా పార్టీకి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు మైలవరంలో దేవినేని ఉమ్మ అనే ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ని వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి తీసుకున్నారు. ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పనిచేసుకోవాలని సూచించారు. కానీ దేవినేని ఉమాకి ఎక్కడిస్తారు అనేది కూడా తేలాల్సి ఉంది. దాంతో ఆయన కూడా దేవినేని ఉమా కూడా ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఒకసారి పిలిపించి ఆయనతో మాట్లాడింది. చంద్రబాబు నాయుడుతో ఆయన స్వయంగా మాట్లాడారు. ఇక దీంతో పాటు గుంటూరు జిల్లాలో నసరావుపేటలో కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అక్కడ డాక్టర్ అరవింద్ బాబు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకి ఇస్తారా లేకపోతే మరెవరికైనా ఇస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇక నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇష్యూ నడుస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేత, పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం ఇస్తుండటంతో ఆయనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. పైగా అక్కడ అక్రమ మైనింగ్, ఇతర అంశాలపై కూడా సోమిరెడ్డి పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోమిరెడ్డిని కాదని ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళ పేర్లపై IVRS కాల్స్ సర్వే చేయడంతో ఇటీవల చంద్రబాబు ఆయన్ని పిలిపించి మాట్లాడారు. తనకు సర్వేపల్లి నియోజకవర్గం ఇవ్వాల్సిందేను అని చెప్పి చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. అయితే రెండో జాబితాలో కూడా ఆయన పేరు రాలేదు. ఇప్పుడు ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఎక్కడైతే అభ్యర్థులు పెండింగ్ లో ఉన్నాయో, సీనియర్ల ప్రాతినిధ్యం ఇస్తున్న నియోజకవర్గాల పెండింగ్ లో ఉన్నాయో వాటిపై కసరత్తు నిర్వహించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎన్ని వీలైతే అన్నింటినీ వెంటనే ప్రకటించాలి అని చెప్పి కూడా తెలుగుదేశం భావిస్తుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే ఈ నెల 17వ తేదీలోపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించి ఆ తర్వాత నుంచి విస్తృతంగా వీరంతా క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్లాలి అని చెప్పి దృఢ నిర్ణయంతో ఉన్నారు. ఇదే విషయాన్ని కూడా ఆయన చంద్రబాబు వద్ద కూడా ప్రస్తావించినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల 17వ తేదీ లోపు కానీ ఆ తర్వాత మరో రోజు తీసుకొని కానీ మొత్తం జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా చంద్రబాబు నివాసంలో ప్రస్తుతం జరుగుతుంది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ రామారావు.